నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ ముకుందాలో మెగా డిస్కౌంట్స్. పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవల కొంతకాలంగా తీవ్ర హెచ్చుతగ్గులను లోనవుతున్న బంగారం ధరలు మే 2న మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కిందటి రోజు భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు సడన్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో 300 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 1,38,350 రూపాయల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు చూస్తే ఏకంగా 1,950 రూపాయలు తగ్గింది. దానికి ముందటి రోజు 2,100 రూపాయలు పెరిగింది. అంతకు ముందు వరుసగా 450 రూపాయలు, 2,550 రూపాయలు, 300 మేర తగ్గుతూ వచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇవాళ స్వల్పంగా 330 రూపాయలు పెరగడంతో తులం 1,50,930 రూపాయల వద్ద ఉంది. ఇది ముందటి రోజు 2,130 రూపాయలు తగ్గగా దానికి ముందు 2,290 రూపాయలు పెరిగింది. ఇక మరోవైపు వెండి ధరల్ని చూస్తే మే 2న సెషన్లో 5,000 రూపాయల వరకు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 2.7 లక్షల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు 5,000 తగ్గగా దానికి ముందు 10,000 పెరిగింది. అంతకుముందు ఏప్రిల్ 28, 29 సెషన్లలో వరుసగా 5,000 చొప్పున తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లు కిందటి రోజు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. భారీగా తగ్గి మళ్లీ పెరిగి తిరిగి యథాతథ స్థితికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి ప్రస్తుతం $4,615 వద్ద ఉంది. సిల్వర్ రేటు చూస్తే $75.39 వద్ద ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతోంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 94.93 వద్ద ట్రేడ్ అవుతోంది. కొద్ది రోజుల కిందటి వరకు క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగ్గా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కిందటి రోజు కూడా క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఒక దశలో $126 స్థాయికి చేరుకోగా బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఏమైందో ఏమో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర $113 స్థాయికి దిగొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయని చెప్పొచ్చు.